వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే మొత్తం బడ్జెట్ 2,70,891 కోట్లు, ద్రవ్య లోటు 32,557 కోట్లు, రెవెన్యూ మిగులు 5,944 కోట్లు, 6 గ్యారంటీల కోసం 53,196 కోట్లు, సంక్షేమానికి 45,449 కోట్లు. సంక్షేమానికి గ్యారంటీ 6 గ్యారంటీల హామీల అమలుకు బడ్జెట్లో పెద్దపీట. మొత్తం 2,75,891 కోట్లలో గ్యారంటీలకే 53,196 కోట్లు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. పంచాయతీరాజ్కు భారీ నిధులు. త్వరలోనే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్న బట్టి నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడి. టీఎస్పీఎస్సీకి 40 కోట్ల కేటాయింపు. మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్టు కింద 500 కోట్లు. వర్సిటీలో వస్తువుల కోసం 500 కోట్లు. చెప్పింది కొండంతా ఇచ్చింది గోరంతా. అన్ని వర్గాలను మోసం చేశారు హరీష్ రావు. అంతా మాటల గారడి. గత ప్రభుత్వాన్ని తిట్టుడు తప్ప మీరిచ్చిన హామీల సంగతేంటి? మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు. బడ్జెట్లో 7,740 కోట్ల కేటాయింపు. అబద్ధాలు కాదు, వాస్తవ బడ్జెట్. తెలంగాణ అంటేనే అబద్ధానికి పర్యాయ పదం అన్నట్లుగా కేసీఆర్ మార్చిండు సీఎం రేవంత్ రెడ్డి. మూడో రోజు కేసీఆర్ అసెంబ్లీకి రాలే. బడ్జెట్ సెషన్కు దూరంగా ప్రధాన ప్రతిపక్ష నేత. గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు కట్. పంట సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. శక్తివంతమైన ఇండియాకు బలమైన పునాది వేశాం. 5 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం మోదీ. లోక్సభ ఎన్నికలకు ముందే సిఐఏ అమలు. త్వరలోనే రూల్స్ జారీ చేస్తాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సంక్షేమానికి గ్యారంటీ హామీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ను ముందుకు తెచ్చింది. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి తమది గ్యారంటీ అని ప్రకటించింది. అభయహస్తంలోని 6 గ్యారంటీలకు పెద్దపీట వేసింది. కొందరి కోసం మాత్రమే అందరూ అనే నిరంకుశ విధానాలు ఇక ఉండవని, అందరి కోసం మనందరం అనే స్ఫూర్తితో తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరుస్తామని తెలిపింది. గత పాలకులు అప్పజెప్పిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతామని, అక్రమాలపై విచారణ జరిపిస్తామని వెల్లడించింది. తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయమని తెలిపింది. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, నిరుద్యోగుల కలలు సాకారం చేస్తామని చెప్పింది. సంక్షేమానికి గ్యారంటీ 6 గ్యారంటీలు హామీల అమలుకు బడ్జెట్లో పెద్దపీట. మొత్తం 2,75,891 కోట్లలో గ్యారంటీలకే 53,196 కోట్లు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. త్వరలోనే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నాం. బట్టి నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడి. టీఎస్పీఎస్సీకి 40 కోట్లు కేటాయింపు. మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్ట్ కింద 500 కోట్లు. వర్సిటీల్లో వస్తువుల కోసం 500 కోట్లు. పంచాయతీరాజ్ కు భారీగా నిధులు. పెంచిన పెన్షన్లు ఏప్రిల్ నుంచి. ఆర్టీసీకి మహాలక్ష్మి కింద ప్రతి నెల 300 కోట్లు. ఆయా కట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ. ఉస్మానియా దవాఖానకు త్వరలో కొత్త బిల్డింగ్. 3 జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి. నలుమూలలా ఫార్మా క్లస్టర్లు. మూసీ రివర్ ఫ్రంట్ కు 1000 కోట్లు. తెలంగాణ బడ్జెట్ 2024-25. మొత్తం బడ్జెట్ 2,75,891 కోట్లు. ద్రవ్యలోటు 32,557 కోట్లు. రెవెన్యూ మిగులు 5,944 కోట్లు. 6 గ్యారంటీల కోసం 53,196 కోట్లు. సంక్షేమానికి 45,449 కోట్లు. వైద్యం 11,500 కోట్లు. విద్యారంగం 21,389 కోట్లు. పంచాయతీరాజ్ 40,080 కోట్లు. వ్యవసాయ శాఖ 19,746 కోట్లు. నీటిపారుదల శాఖ 28,024 కోట్లు. మున్సిపల్ శాఖ 11,692 కోట్లు. ఆర్టీసీ 4,000 కోట్లు. విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు. పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు. చెప్పింది కొండంతా ఇచ్చింది గోరంతా. అన్ని వర్గాలను మోసం చేశారు హరీష్. హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. పంటలకు బోనస్, రుణమాఫీ, నిరుద్యోగ భృతికి కేటాయింపులేవి. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాల కోసం ఆత్మార్పణ చేశారో వారి ఆశయాలను సాధించేందుకు, వారి కలలను సాకారం చేసేందుకు ఏమాత్రం వెనుకాడం. ఇది మనస్సాక్షిగా చెప్తున్న మాట. ముఖ్యమంత్రి, నా సహచర మంత్రివర్గ సభ్యుల మాట. గత పాలకుల నిర్వాకంతో మన ధనిక రాష్ట్రానికి కూడా ఆర్థిక కష్టాలు వచ్చినాయి. పూట గడవడం కష్టం అనేంత స్థాయికి ఆర్థిక వ్యవస్థను దిగజార్చిర్రు. అయినా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈ ప్రజాప్రభుత్వం ఎంతటి సాహసాన్నైనా చేస్తుంది, ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగించడంతో మొదలైన ప్రజాపాలనను మరింత పటిష్టంగా ముందుకు సాగిస్తాం. బడ్జెట్ స్పీచ్ లో బట్టి విక్రమార్క. అంతా మాటల గారడి. గత ప్రభుత్వాన్ని తిట్టుడు తప్ప మీరిచ్చిన హామీల సంగతేంది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఎన్నికల ముందు ప్రకటించిన డిక్లరేషన్లు అన్ని చెత్తబుట్టలోకైనా 15% ఉన్న మైనార్టీలకు 2,000 కోట్లు, 50% ఉన్న బీసీలకు 8,000 కోట్లైనా బడ్జెట్ పై ప్రత్యేక కథనాలు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు. బడ్జెట్ లో 7,740 కోట్ల కేటాయింపు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల సాయం. శనివారం హైదరాబాద్ లో 100 కొత్త బస్సులను సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి బస్సులలో ఆయన ప్రయాణించారు. అబద్ధాలు కాదు, వాస్తవ బడ్జెట్. తెలంగాణ అంటేనే అబద్ధానికి పర్యాయ పదం అన్నట్టుగా కేసీఆర్ మార్చిండు సీఎం రేవంత్. అబద్ధాల పునాదుల మీదనే గత ప్రభుత్వం నడిచింది. అసెంబ్లీలో చూద్దామన్నా కేసీఆర్ వస్తలేడు. హరీష్ రావు అద్దం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. సొంత ఎమ్మెల్యేలనే బీఆర్ఎస్ హైకమాండ్ అనుమానిస్తుంది. సెక్రటేరియట్ నిర్మాణ ఖర్చులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తాం. 3వ రోజు కేసీఆర్ అసెంబ్లీకి రాలే. బడ్జెట్ స్టేషన్ కు దూరంగా ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధ్యక్షుడు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ 3వ రోజు సభకు రాలేదు. బడ్జెట్ సెషన్ కు ఆయన దూరంగా ఉన్నారు. గురువారం అసెంబ్లీ కౌన్సిల్ జాయింట్ సెషన్ ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి చర్చించారు. గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు కట్. పంట సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గత సర్కారులా కాకుండా దుబారాకు చెక్ పెట్టాలని నిర్ణయం. కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా వర్తింపు. 2 లక్షల రైతు రుణ మాఫీ పైన కార్యాచరణ షురు. పెట్టుబడి సాయం ఎకరానికి 15,000కు పెంపు. బెంగాల్ తరహా పంటల బీమా అమలుకు నిర్ణయం. బడ్జెట్ లో వ్యవసాయానికి 19,746 కోట్లు కేటాయించిన సర్కార్. శక్తివంతమైన ఇండియాకు బలమైన పునాది వేశాం. 5 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం మోదీ. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, చరిత్రాత్మక నిర్ణయాలు. టెర్రరిజంపై పోరాడేందుకు కఠిన చట్టాలు చేశాం. ట్రాన్స్జెండర్లకు సమాజంలో గుర్తింపు ఇచ్చాం. 7వ లోక్సభ చివరి రోజు సెషన్ లో ప్రధాని. లోక్సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు. త్వరలోనే రూల్స్ జారీ చేస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మళ్లీ మాదే అధికారం. ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా.